హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, ఇది ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్, తెలంగాణ. ఇది హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దీనికి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి పర్మనెంట్ బేసిస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది హైదరాబాద్ యూనిట్లో. ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ ల్యాండ్ సిస్టమ్స్. ఓకే, ఇది మొత్తం డిఫెన్స్ సంబంధించి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ అవుతాయి అన్నమాట. ఇవి ఒక కంపెనీ, ఇది ప్రజెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది డిఫెన్స్ సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఎలక్ట్రానిక్ పరంగా సపోర్ట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అన్నమాట ఇది. సో ఇందులో డిప్లొమా 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఇప్పుడు ఉండొచ్చు, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే దీనికి ఎలిజిబిలిటీ పర్సన్స్ ఎవరు అన్నీ కూడా మనం ఈ వీడియో చూద్దాం. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, చాలామంది ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్కి అప్లై చేసి ఉంటారు కదా, హిందీ అండ్ ఇంగ్లీష్. ఎవ్రీ సండే ఉంటుందన్నమాట. టెస్ట్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది, 12/10/2025. ఒకసారి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్. ఒకసారి మీకు కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అలాగే ఈ టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకున్న వాళ్ళకి కింద మొబైల్ నెంబర్, ఈ యాప్ మీరు స్కాన్ చేసుకొని చూడొచ్చు. ఇది 2022లో ఆల్మోస్ట్ 95% అంటే 97% దగ్గర దగ్గర స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యారు. సో బీఈఎల్కైనా రీసెంట్గా బిహెచ్ఈఎల్ ఎగ్జామ్ కూడా అయింది. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు కూడా చెప్పడం జరుగుతుంది. సో టెక్నికల్ సంబంధించి ఫిట్టర్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, మిషనిస్ట్ అయినా, టర్నర్ అయినా, ఎనీ ట్రేడ్స్ ఇక్కడ మీకు టీచ్ చేస్తారు. అలాగే నాన్ టెక్నికల్ కూడా ఇక్కడ టీచ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఎవరైతే ట్రేడ్స్మెన్ స్కిల్డ్, ఎందుకంటే 1200 అబవ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీగా నోటిఫికేషన్, అదే ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్మోస్ట్ నవంబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో ఉంటుంది. సో ఇప్పటి నుంచి కూడా మీరు ప్రిపేర్ అయితే, ఇప్పటివరకు ఏం ప్రిపేర్ అవ్వకపోయినా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే మీరు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఇచ్చారు ఇది. సో ఈ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు ఆన్లైన్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. దగ్గర దగ్గర ఒక 5-6 ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటీఐకి సంబంధించి చూద్దాం. టెక్నీషియన్ సి, ఇందులో 10th పాస్ అయ్యి, ఐటీఐ పాస్ అయ్యి 1 year అప్రెంటిషిప్ ఉండాలి. సో వాళ్ళకి ఫిట్టర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 7, మెషినిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి శాలరీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి పే స్కేల్ 24,500 బేసిక్ అనేది ఉంటుంది, ఇది డిప్లొమా వాళ్ళకి. ఇంకా ఐటీఐ వాళ్ళకి వచ్చేసరికి 21,500 పే స్కేల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఐటీఐ ప్లస్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి 82,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ అయి ఉండాలి. అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే యూఆర్ క్యాండిడేట్స్ 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ సి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు అప్పర్ ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years ఇచ్చారు. ఓకే, అండ్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీగా చూసాం. మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అయితే డిప్లొమా కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి.
ఓకే. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ అయితే ఉండాలి. రిమైనింగ్ 50% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇంకా టెక్నీషియన్సీ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్‌షిప్ లేదా ఎస్ఎస్సి ప్లస్ అప్రెంటిస్‌షిప్ 3 ఇయర్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ ఇది తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నీషియన్ సి. సో ఎవరైతే మన తెలంగాణలో అంటే మన హైదరాబాద్లో ఉన్నారో, ఇప్పుడు తెలంగాణ సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీరు ఏ అప్రెంటిస్‌షిప్ అయినా సరే ప్రాబ్లం లేదు, ఎక్కడ అప్రెంటిస్‌షిప్ అయినా సరే ప్రాబ్లం లేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు తెలంగాణ మొత్తం మీద. మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి లేదా వేరే స్టేట్స్ సంబంధించి ఇప్పుడు కర్ణాటక లేకపోతే తమిళనాడు ఇలా అయితే మీరు అప్లై చేయడానికి అవ్వదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. సో సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో అడ్మిట్ కార్డ్స్ అనేది పంపిస్తారు. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు నవంబర్లో ఉంటుంది. దీని సిలబస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సిలబస్ వచ్చేసరికి 150 మార్క్స్కి ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్కి ఉంటుంది. టెక్నికల్ యాప్టిట్యూడ్ 100 మార్క్స్కి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 29 వరకు ఉంది. సో జనరల్ యాప్టిట్యూడ్లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ టు లాజికల్ రీజనింగ్, అనలైటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది మీ ట్రేడ్ బట్టే ఉంటాయి. ఇంకా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 35% మార్క్స్ అయితే రావాలి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్లో. ఎస్సీ ఎస్టీకి 30 వస్తే సరిపోతుంది. ఎగ్జామ్ అయితే నవంబర్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇన్ కేస్ రిటర్న్ ఎగ్జామ్లో టై మార్క్స్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ బట్టి లేదంటే టెక్నికల్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. పే అండ్ అలవెన్సెస్ ఫస్ట్ 6 మంత్స్ మాత్రం 24,000 ఇస్తారు శాలరీ డిప్లొమా వాళ్ళకి. తర్వాత మీ బేసిక్ లెవెల్ ప్రకారంగా పెంచుతారు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 590 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఓన్లీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు పే చేయని అవసరం లేదు. అండ్ వన్స్ ఫీజు పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అనేది రాదు. మీరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చేసి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే ఇది ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎటువంటి హార్డ్ కాపీ కూడా మీరు పంపించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి కంపల్సరీగా. ఇది టోటల్ డీటెయిల్స్. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అప్లై అయితే చేయండి. ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు అప్లోడ్ చేయాల్సిన రీసెంట్ కలర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 10th క్లాస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఐటీఐ డిప్లొమా. అండ్ ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ చదివినట్టయితే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కంపల్సరీగా పాస్ అయ్యి మీ సర్టిఫికేట్స్ ఉంటేనే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ రీసెంట్ ఓబీసీ అండ్ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినా సరే దానికి వ్యాలిడిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే రెన్యువల్ చేసుకొని అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ మీరు రెన్యువల్ చేసుకోకుండా అప్లై చేస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ డేట్ 29/10/2025. ఇన్ కేస్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఎనీ క్వైరీస్, ఎనీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఇది బీఈఎల్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై చేయండి. ఎనీ అప్రెంటిస్‌షిప్ అనమాట ఇది. సో ఎనీ డిప్లొమా, ఏ డిప్లొమా చేసినా మీకు ప్రాబ్లం లేదు. సో తెలంగాణ స్టేట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.